శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక విషయం చెప్తున్నానండి. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను మీ పిల్లలకి నిర్వహిస్తే, మీ పిల్లలకి పెడితే అదృష్ట యోగం పడుతుందండి. ఖచ్చితంగా పడుతుంది. ఈ 2023 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకు అదృష్టవంతులు అని నేను చెప్తున్నానంటే, ఈ నెల అంటే ఈ సంవత్సరం 2023 శోభకృత నామ సంవత్సరం. ఈ చివరగా ఉన్నటువంటి 23 నంబర్‌ను ఒక్కసారి చూడండి. అదే 23 ఈ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ 23 నంబర్ చూడండి ఎంత చక్కటిది. అందుకే నేను ప్రతి ఒక్కరి పిల్లలకి నేను అదే చెప్తున్నాను. మీ పిల్లలకి చక్కటి పేర్లు పెట్టండి. మంచి అదృష్టవంతమైనటువంటి పేర్లు పెట్టండి. మీ జీవితం బాగుపడుతుందండి. ఖచ్చితంగా బాగుపడుతుంది. నేను గన్ షాట్ అండి. మీ పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించి పెట్టేది. చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. మెయిన్‌గా చెప్పిందంటే 2023లో పుట్టినటువంటి పిల్లలండి. పర్ఫెక్ట్‌గా ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పేర్లు పెట్టుకోండి. నేను పదే చెప్తున్నాను. పిల్లలకు నేను 30 రోజులు టైం తీసుకుంటాను. పిల్లల విషయంలో తొందరగా మీకు పేర్లు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మన దగ్గర 30 డేస్ పడుతుంది. ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి, మీరు రావడానికి 30 డేస్ పడుతుంది. కానీ పిల్లల విషయంలో మాత్రం చక్కగా నేను త్వరగా మీకు ఆ పేరును చేసిస్తాను మీకు తప్పకుండా. మీకు ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని నాతో పేరు పెట్టించండి. ఆ తర్వాత వాడి యొక్క ఆలోచన విధానము, వాడి యాటిట్యూడు, వాడి చదువు, వాడి ఆరోగ్యవంతమైన జీవితం, వాడి మాటలు, వాడి చేష్టలు ఇవన్నీ కూడా మీరు పసిగట్టండి. తెలుస్తుందండి ఈజీగా. నేను చెప్పడం కాదు, నీకు తెలుస్తుంది. మీకు ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్పు చేయడం ద్వారా ఎంత ప్రయోజనాలు మీకు చేకూరుతాయి అది మీకు తెలుస్తుందండి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించి పిల్లల అకౌంట్లలో వేసి వాళ్ళకు ఆస్తులు సంపాదించి పెడితే వాడు సరైన రీతిలో దాన్ని వినియోగించుకోకపోతే ఒక్క క్షణంలో ఆవిరి చేస్తాడు. ఆ తెలివితేటలు, ఆ బుద్ధి బలం అనేది కూడా పిల్లవాడికి ఉండాలంటే ఆ పిల్లవాడికి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు తల్లిదండ్రులు పెట్టాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఇప్పటికే మేము పేర్లు పెట్టామండి, దాన్ని ఎలా మార్చాలంటే మార్చుకోవచ్చు. పెద్ద బ్రహ్మ విద్య బ్రహ్మరహస్యం అయితే ఏమన్నా పేర్లు మార్చుకోవచ్చండి. మీరు మీ దగ్గరలో మీ సేవా సెంటర్లో అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లోకి వెళ్తే వాళ్ళే మీకు ఆ ప్రాసెస్ అనేది చెప్తారు. కాబట్టి పిల్లలకు పేర్లు పెట్టినా కూడా మీరు ఆందోళన చెందకండి. మంచి పేర్లను నేను ఇస్తాను. మీకు నక్షత్ర ప్రకారం అయితే నక్షత్ర ప్రకారం ఇస్తాను. మామూలుగా మీరు ఏ పేరు కోరుకుంటారో ఆ పేరును మంచి కరెక్షన్ చేస్తాను. బర్త్ నంబర్కి, డెస్ట్ నంబర్కి, రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా నేను పేరుని ఇస్తాను తప్పకుండా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.